విడిగా నా ట్రావెలింగ్ అండ్ రైడ్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో ఫాలో అవ్వండి. ద లింక్ విల్ బీ ఇన్ డిస్క్రిప్షన్. హాయ్ గైస్, कैसे हो అందరూ ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్. మా రూమ్లో ప్రో ప్లేయర్ మామూలుగా ఉన్నాను. ఇది ప్రో ప్లేయర్ అంటే ఏం బేకలేదు, అన్ని పులిసాయి. ఇక్కడ ఒకరు దాక్కుంటున్నారు. అర్జున్ ఛాంపియన్స్ ఆపేసాలే ముసుకు దొంగ ముసుకు ఆ దొంగ ఎట్టైనా క్యాప్చర్ చేయొచ్చు. అది ఇప్పుడు క్యాప్చర్ అయింది. అది ఫోన్ లో అన్ని రెండు అదే పోక అంటే గేమ్ పనికొచ్చిందా? పనికొచ్చిద్దిరా మరి అయ్యా ఇది నా గుండె అదిరి వదిలే ఏ పొరిగేస్తున్నాడా? ఇక్కడ నుంచి మా హాస్టల్ వ్యూ, అదే మా ఉన్న హోటల్ వ్యూ. బెస్ట్ గేమింగ్ ల్యాప్టాప్. హాయ్ గైస్, ఈరోజు ఎలా ఉన్నారు? నిన్నైతే మా స్టేట్మెంట్ కంప్లీట్ అయ్యి రైఫిల్ షూటింగ్ మాత్రం చేసేసి ఈరోజు ఏంటంటే బిల్లమంది టెంపుల్ అంటే హైదరాబాద్ టూరే వస్తున్నారు. ఇప్పుడైతే ప్రస్తుతం బిల్లమంది టెంపుల్కి వచ్చాం. ఆ ట్రైన్కే బుక్ చేయాలా? మాట్లాడు కజ్జి. ఇప్పుడైతే దర్శనం చేసుకొని వచ్చి ఇక్కడ నుంచి ఏంటంటే ట్యాంక్ బండ్ కనపడుతుంది. అదే బుద్ధుడి విగ్రహం ఉంటుంది కదా, ఇక్కడ నుంచే కనపడుతుంది, చూపిస్తారు. అండ్ ఫోన్స్ కూడా ఇక్కడ నాట్ అవ్వడు, కెమెరాస్ కూడా నాట్ అవ్వడు. అందుకే దర్శనం లోపలికి వెళ్ళి చూపిలా ట్యాంక్ బండ్ చూపిస్తారండి. దట్ ఇక్కడ నుంచి హైదరాబాద్ వ్యూ కనపడుతుంది, అది చూపిస్తారా అక్కడే ఉంది. అరే ఇక్కడ కొంచెం వీడియో చేయండి రా. బ్లాక్ స్లోమో కానీ వాడు చేయొచ్చుగా. ఎన్టీఆర్ లుక్ చూపిస్తామని అప్పుడే తాడి వరకు ఎలా ఉంది మొత్తం మంది టెంపుల్. మా దర్శనం ఏంటంటే అక్కడ నుంచి చెప్పులు ఇవన్నీ పెట్టేసి అలా ఎక్కాలి. ఇటు నుంచి వచ్చేది ఏంటంటే ఇటు నుంచి వస్తున్నాం. వైట్ అండ్ వైట్తో సూపర్ ఉంది టెంపుల్ మాత్రం. నెక్స్ట్ ఇక్కడ లైట్ పార్క్ లాంటిది కూడా ఉంది. పార్క్ కాదు, విగ్రహం ఉంటుంది. ఇదిగో మొత్తం విగ్రహం, ఇదే విగ్రహం మొత్తం వాటరింగ్ అప్లై చేస్తున్నారు. అంటే ఏంటంటే ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళడం లేదు, ఇక్కడ నుంచే చూడాలి. అంటే ఇక్కడ చుట్టూ ఏంటంటే ఇలాంటివి వేసారు, అంతా ఇక్కడ నుంచే చూడాలి. అదే అదే ఇదిగో ఇది పెట్టుకో అన్న. అంటే గుడి వచ్చింది స్ట్రైట్ గా. తీసుకో అరే దేవుడి దగ్గరికి పంపిస్తా ఉన్నారు. అవును వీడియోరా వీడియోనే. అడ్జుడు ఒకసారి మొత్తం సెల్ఫీలు తెస్తారు. ఇప్పుడైతే మొత్తం ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్తున్నాం.
ఇప్పటిదాకా మా వాళ్ళు ఏంటంటే షాపింగ్ చేశారు, ఇందాక చూపించే కదా కౌబాయ్ హ్యాట్ అది మొత్తం మా వాళ్ళు షాపింగ్ చేసిన వాళ్ళు అది చూడండి ఊపుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈ యంత్రం అంటే ఈ రోడ్ నుంచి ఈ రూటే కదా హుస్సేన్ సాగర్ ఈజీ రైట్ స్ట్రైట్ గా నేర్చుకో కంపంగా కన్ఫామ్ కంపంగా అంతే. అక్కడ ఒక కొట్టుకొని పడుతుంది మనకి ఆడికి మనకి అట్టగా అట్టగా ఏ అక్కడ చూపిరా రోలింగ్ యాక్షన్ ఎవరా యాక్షన్ ఏ హీరో అనుకున్నాడు రా. సెక్యూరిటీ గార్డ్స్ హీరో గారు ఏం చేస్తున్నారు? హీరో గారు ఎంట్రీ ఎక్కడికి వచ్చింది? ట్యాంక్ బండ్ ఎక్కుతున్నాము హుస్సేన్ సార్ ట్యాంక్ బండ్ ఎక్కుతున్నాం కదా. హుస్సేన్ సాగర్లో మాత్రం దిగమాకండి ఎవరు. ఇప్పుడు దాకా ఏంటంటే సారు అలా తీసుకెళ్ళిపోయేవారు, నేను ఇటు సైడ్ అని చెప్పేసరికి మళ్ళీ ఇటు తిరిగింది. మధ్యలో చేపలను కూడా కనుక్కోవడం జరిగింది, అంటే చేపల మార్కెట్. హైదరాబాద్ వచ్చి ట్యాంక్ బండ్ చూడబోతే దరిద్రంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడే కమాన్ నెక్స్ట్ బై ద టికెట్స్ వచ్చేసరికి 20 రూపీస్ పర్ పర్సన్. టికెట్ కౌంటర్ దగ్గర ఇప్పుడైతే టికెట్ మొత్తం తీసుకున్నాం. టికెట్ 20 రూపీస్. ఓన్లీ 5 to 10 years వాళ్ళకి ఏంటంటే 10 రూపీస్. మిగతా అబౌట్ 10 years వాళ్ళకి ఏంటంటే ఇది టికెట్ వచ్చేసరికి 20 రూపీస్ అనమాట. అయితే ఇప్పుడు వచ్చేసరికి బోటింగ్ పాయింట్ దగ్గరికి వచ్చాం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మాస్క్ లేకపోతే నాట్ అలౌడ్, కంపల్సరీ బయట ఉంచేస్తున్నారు. అసలు మాస్క్ తీసే ప్రసక్తే లేదు ఇక్కడ. పదండి ఇప్పుడు బోటింగ్ ఎక్కుదాం. హుస్సేన్ సాగర్ బోటింగ్ దగ్గరికి వెళ్ళచ్చు. ఇక్కడ మామూలు ఎడల్ బోటింగ్కి వచ్చేసరికి ఏంటంటే 100 రూపాయలు, అంటే జస్ట్ స్లో బోట్. ఇది స్విమ్మింగ్ బోట్ వచ్చేసరికి 500 రూపాయలు. ఇది ఓన్లీ 5 పర్సన్స్కి మాత్రమే. అది 4 పర్సన్స్కి 350 రూపీస్ స్పీడ్ బోట్. అది ఇది 700 రూపీస్ 7 పర్సన్స్. స్పీడ్ ఇక్కడ ఏంటంటే స్పీడ్ బోట్ హైలైట్గా ఉంటుంది. ఇప్పుడైతే బుద్ధుడి దగ్గరికి వెళ్తున్నాం. 10 minutes టైం ఇచ్చారు బుద్ధుడి దగ్గరికి. పర్ పర్సన్కి వచ్చేసరికి 50 రూపీస్ బుద్ధుడి దగ్గరికి వెళ్ళాలంటే 10 minutes టైం ఇస్తారు. ఈ గేట్ నెంబర్ బోట్ గేట్ నెంబర్ వచ్చేసరికి 3. బోట్ గేట్ నెంబర్ 2 వచ్చేసరికి డీలక్స్ బోట్. బోట్ గేట్ నెంబర్ వచ్చేసరికి 1 వచ్చేసరికి స్పీడ్ బోటింగ్. స్పీడ్ బోటింగ్ ఈ ఇక్కడ ఉన్న వాటిలో ఏంటంటే మొత్తం ఏది బుద్ధుడి దగ్గరికి వెళ్తుంది. ఓన్లీ ఇక్కడెక్కడ తిప్పుతూ ఉంటుంది. ఓన్లీ ఇదేంటంటే బుద్ధుడి దగ్గరికి వెళ్ళి 10 minutes టైం ఇస్తారు. ఇదేంటి బుద్ధుడి దగ్గరికి వెళ్ళేది? బుద్ధుడి దగ్గరికి వెళ్ళేది నార్మల్ బోట్. ఖలీలున్నీసా బోట్. ఖలీలున్నీసా బోట్ కూడా బుద్ధుడి దగ్గరికి వెళ్ళదు, దాని చుట్టూ తిరిగింది. అదొక్కటే పద. నేను కూడా మన ప్రాణాలు జాగ్రత్తగా ఉండాలంటే ఇది వాడుకోవాలి. ఓకే కానీ స్పెస్ చేసుకుంటే మరి వచ్చి ఇప్పుడు ఇదిగో ఇది ఫోటో బ్యాచ్. ఏళ్ళని ఫోటో బ్యాచ్ అంటారు. అయ్యో ఇక్కడ వీడియోలు చెప్తున్నా, అక్కడ ఫోటోలు చెప్తుంది. ఫోటో సెల్ఫీ తీసి
పిల్లండి ఇప్పుడు దిగిండు. అయ్యా అయ్యా ఈ నాయి ఇప్పుడే జస్ట్ నో చేరుకున్నాం బుద్ధ విగ్రహానికి. ఇదిగోండి బుద్ధ విగ్రహం. ఎన్నో సంవత్సరాల తర్వాత ఇప్పుడే జస్ట్ అడుగట్ట పెట్టాం. నైట్ టైం వస్తే కనుక ఇది చాలా సూపర్గా ఉంటుంది. దట్ ఇది రైఫిల్ షూటింగ్ ఎంజాయ్మెంట్ బ్యాచ్ కాబట్టి అదే మొత్తం స్టేట్మెంట్కి వచ్చిన బ్యాచ్ ఇది. మాస్క్ చేయడం బెటర్. ఇది స్టేట్మెంట్కి వచ్చిన బ్యాచ్. మా బ్యాచ్ తప్పిపోయింది. ఇదే హుస్సేన్ సాగర్లో బుద్ధుడి బొమ్మ. బుద్ధుడి బొమ్మ దగ్గరికి వచ్చిన తర్వాత మా బ్యాచ్ తప్పిపోయింది. ఎక్కడెక్కడ చెల్ల చెదరైపోయింది. చూద్దాండి. ఫస్ట్ టైం వచ్చాము. ఫస్ట్ సారే తప్పిపోయారు. మా సార్ తప్పిపోయారు. ఈయన మా సీనియర్ మిస్టర్ కుమార్ గారు. సీనియర్ గారు మా సార్ పిలుస్తున్నారు. అన్నయ్య, నాకు కావాలి. నేను కూడా దిగా. మా అమ్మాయి చూడు ఒకసారి ఏం చేస్తుంది చూడు. ఇక్కడ నైట్ టైం వచ్చినప్పుడు ఇది స్టిక్ లైట్స్ అనేవి వెలుగుతూ ఉంటాయి. దాంతో ఈ బుద్ధ విగ్రహం ఏంటంటే నైట్ టైం సూపర్ ఉంటుంది. ఇందాక దాకా నేను హ్యాట్ వేసా కదా, మావాడు హ్యాట్ చేశాడు చూడండి. మావాడైతే అచ్చం గోవాకి వెళ్ళినట్టే ఉన్నాడు. గోవా హైదరాబాద్కి వచ్చి గోవా డ్రెస్లు వేసాడు మావాడు. ఏ బాగుందిరా. వదిలేదా ఈ షర్ట్ కోటి సెంటర్లో కేవలం 150 రూపాయలే. ఇదిగోండి గేమ్ అయిపోగానే ఏం చేస్తామంటే మేము నెక్స్ట్ డే లీవ్ తీసుకొని ఇదిగో ఇలా తిరుగుతూ ఉంటాం. అదండి చాలా హైదరాబాద్ వచ్చినాక ఇది చూడకుండా అయితే ఆవిడే వెళ్దాం మ్యాక్సిమం. పద చూపిస్తాం. ఇంకోటి ఏంటంటే చాలామంది యూట్యూబర్స్ కూడా హైదరాబాద్లోనే కనిపిస్తూ ఉంటారు ఎక్కువ. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏంటంటే కంపల్సరీ మాస్క్ వేసుకోవాల్సింది. లేకపోతే పోలీసులు కూడా ఎక్కువ ఉన్నారు. 2 లైసెన్స్, హెల్మెట్స్, డ్రైవింగ్ లైసెన్స్ అంటే కంపల్సరీ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు మాత్రం దారుణంగా ఉన్నారు. మేము వచ్చింది సార్, మేము వచ్చింది ఎలా వచ్చి చెప్పడం మర్చిపోయినా. నాకైతే అప్పుడే గోపురం ఛార్జింగ్ పెట్టా కాబట్టి రికార్డింగ్ లేదు. కానీ ఒక్కొక్క ఆటోలో 7 ఎక్కాం. అది కూడా ఒకరి మీద ఒకరు కూర్చొని వచ్చాం. అలా 2 ఆటోలు మాట్లాడుకొని ఎగిరాం. సైడ్ ఇప్పుడు దాకా అయితే చెన్నై దగ్గర ఉంది. అది మా వాళ్ళు చూడండి మొత్తం స్పెట్స్ దగ్గర ఇక్కడ జాతర మొత్తం తీసేస్తుంది. అంటే మొత్తం కొంటున్నారులే. మేము ఇందాక ఏంటంటే బిర్లా మందిర్ దగ్గర స్పెట్స్ కొనుక్కున్నాం. అలానే ఇప్పుడు ఇక్కడ చార్మినార్ దగ్గర మన కొంటున్నారు. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు దాకా ఏంటంటే చార్మినార్కి పైకి ఎక్కడానికి ఎలా లేదు. ఇప్పుడు ఏంటంటే పైకి ఎక్కడానికి ఎలా ఉంది, అంతా పైన ఎక్కుతా ఉంది. ఇప్పుడే ఇంకో విషయం, ఇక్కడ దొంగతనం జరిగితే జాగ్రత్త. అదిగో సీసీ కెమెరాలు బోర్డు పెట్టారు, నేను చెప్పట్లేదు. అది ఒకటి చార్మినార్ చక్కగా బాగుండేది. ఇప్పుడు కొత్త పెయింట్లు వేసి పాడు చేశారు. అది నిజమే. దీని బదులు పాతగా అలా ముసుకేసి బాగుంది. సినిమాలో విలం ఉంటారు బాగా విమానంలాగా మాస్క్ కట్టుకొని. ఇప్పుడు దాకా చార్మినార్ ఇప్పుడు వచ్చేసరికి టైం 4:15 అవుతుంది. ఇప్పుడు దాకా ఏం చేసినాం అంటే ఎప్పుడో 1 గంటకి వెళ్ళాం చార్మినార్కి. ఏమి కొనకూడదు, చూసేసి వెళ్ళిపోదాం అనుకున్నాం. ఇదిగో
ఇది ఒకటి, చేతులు ఇవి ఒకటి, ఆ చేతులు, ఇంకా ముందుకు చాలా కవర్లు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం అయితే మేము మూసినది బ్రిడ్జ్ మీద ఉన్నాం. ఇంత ముందు వాన వచ్చినప్పుడు ఎట్టగొట్టుకుపోయింది, ఇప్పుడు అంత ఎండిపోయి ఉంది. ఇప్పుడే రూమ్కి వెళ్దామా లేకపోతే ఇంకేమైనా చూద్దామా అని ఆలోచిస్తాము. రూమ్కి వెళ్ళే పని అయితే లగేజ్ సర్దుకొని బస్ ఎక్కాడు. అంటే బస్ ఎక్కడం అంటే నైట్ బస్ ఎక్కుతున్నాం. రేపు మార్నింగ్ విజయవాడ కావాలి, ఎందుకంటే నాకు రేపు పొద్దున కాలేజ్ ఉంది. వెళ్ళండి కాలేజ్ ఉందిరా. ఇది మూసిలేదురా, ముక్కు మూసుకోవాలి. ఇప్పటిదాకా బస్సులో ట్రావెల్ చేసినాం, ఎందుకంటే 2 మెట్రో ట్రైన్స్ ఎక్కాల్సి వస్తుంది కాబట్టి ఏంటంటే అక్కడి నుంచి ఇక్కడ దాకా బస్సులో ట్రావెల్ చేసి ఇప్పుడు ఏంటంటే మెట్రో ఎక్కుతాం. అమీర్పేట మెట్రో. ఈ అమీర్పేటకి నాకు హైలైట్ తెలిసింది ఏంటంటే ఏది కావాలన్నా ఈ అమీర్పేటలో దొరికింది. అంటే స్టడీ పరంగా ప్రతి ఒక్క దానికి ఇక్కడ, అంటే నీట్ కోచింగ్ అని, ఇవని ఎంసెట్ కోచింగ్ అని, లాంగ్ టర్మ్ కోచింగ్ అని, మొత్తం అన్నీ ఏడే దొరుకుతాయి. మెట్రో స్టేషన్ నెంబర్ అమీర్పేట్. ఒక లెక్కలో చెప్పాలంటే ఇది లింకింగ్ స్టేషన్ అని కూడా అనొచ్చు, ఎందుకంటే రెండు లైన్స్ ఇక్కడ లింక్ అవుతా ఉంటాయి. లేదు ఇప్పుడే మా సార్ టోకెన్స్ తీసుకోవడానికి అదిగోండి. మొత్తానికి టికెట్ అయితే తీసుకున్నాం. మాది వచ్చేసరికి చూపిస్తారండి. మాది వచ్చేసరికి ఇప్పుడు బ్లూ లైన్ మరి ఇక్కడ మేము ఏంటంటే అమీర్పేటలో ఉన్నాం. ఇప్పుడు అమీర్పేట నుంచి ఏంటంటే రాయదూర్కి వెళ్తున్నాం. ఇక్కడ మొత్తం 4 లైన్స్ కలుస్తున్నాయి చూసారా, ఇదే మెట్రో మ్యాప్. చూసారా ఇప్పుడు మా ప్లాట్ఫామ్ వచ్చేసరికి 3, బ్లూ లైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 అని చెప్పారు. ఇది ఎక్కాలి. ప్లాట్ఫామ్ నెంబర్ 3 ఎక్కే వాళ్ళు ఒకసారి హాయ్ చెప్పండి. టికెట్లు భారీ మాకండి, జాగ్రత్త గురించి దిగా చెప్పరా స్టార్ట్ చేసా. ఇప్పుడే ప్లాట్ఫామ్ నెంబర్ 3కి వచ్చేసినాం. మాస్క్ ఇక్కడైతే కంపల్సరీ. ట్రైన్ కోసం వెయిట్ చేయాలి. ట్రైన్ కోసం వెయిటింగ్. పైన ఉంది కదా, పైన వచ్చేసరికి ప్లాట్ఫామ్ నెంబర్ 2 అప్పర్, ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 3 లోవర్. రాయదూర్కి వెళ్ళామని ప్లాట్ఫామ్ నెంబర్ 3కి వచ్చేది. तो दोंडके बेंडके हो गए, उधर तो दोस्त के बीर का है। अभी उधर से जाने पे वो होगा एक प्लेटफॉर्म है, प्लेटफॉर्म है बड़ा सा, वो ना वो ट्रैक है बहुत आइडिया है। वो सीमेंट है ना, वो मैंने बनाया। ये सबको रसक्राज प्रोडक्शन से ओपी यार, ओपी रसक्राज प्रोडक्शन। సెల్ఫీ దిగ్జయంగా మెట్లు కూడా పూర్తి చేశారు.
సిటీ మెట్రోలో అయితే ఎక్కాము. సిటీ మొత్తం కనిపిస్తుంది చూడండి. ఇదే ఫస్ట్ టైం మెట్రో అక్కడ. వండర్ఫుల్ ఎంజాయ్. అరే అది పగిలిపోవాలి అని ఆలోచించచ్చు కానీ అంత గుర్తు అలాంటిది చెప్పకరా. అక్కడక్కడే మంచి ఫైనల్గా మా స్టేషన్ చేరిపోయింది. ఇంకో 2 నిమిషాలు. ఇంకా 2 నిమిషాలు లేదు, 10 సెకండ్లు వెళ్ళిపోతాం. అదిగా స్టేషన్ లేకపోతే అటు వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. మెట్రోకి ఇదే లాస్ట్ స్టేషన్. అదిగా డెడ్ ఎండ్. ఇందాక వెళ్ళాం కదా, ఇప్పుడు ఎక్కడైతే స్కాన్ చేసినాం కదా, ఇందాక వచ్చేటప్పుడు స్కాన్ చేస్తే లోపలికి పంపించాం కదా, ఇప్పుడు మళ్ళీ అదే టికెట్ స్కాన్ చేయాలి. ఈ పోగొట్టుకుంటే మాత్రం అయిపోయి అంతే, అయిపోయి. అలాంటి ఇది ఎగ్జిట్ పాయింట్. చూపిస్తారా? పని చేయట్లా. చూసారుగా. అదేనా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట కూడా కొట్టండి, సరేనా?